అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఈ వీడియోలో క్యాప్సికమ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో ముందుగా 2 క్యాప్సికము, 2 టమాటా ముక్కలుగా కోసుకున్నాను. లెమన్ సైజు చింతపండు అండి, 15 నుంచి 20 పచ్చిమిర్చి, 1/4 కప్ ఆఫ్ నువ్వులు, పచ్చి నువ్వులండి ఇవి, ఒక హాఫ్ ఆనియన్, కాస్కో ఆనియన్ హాఫ్, 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూన్ జీలకర్ర. ముందుగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ముందుగా వేసుకున్నానండి. తర్వాత శనగబ్యాళ్ళు వేసుకున్నాను. తర్వాత ఒక 1/4 కప్ ఆఫ్ నువ్వులు, పచ్చి నువ్వులు తీసుకున్నాను కదా, సో ఆ నువ్వులు వేసేసుకున్నాను ఆయిల్లోనే, కొంచెం వేగుతాయనేసి. ఈ పచ్చడికి నువ్వులైనా వేసుకోవచ్చు, కొబ్బరైనా వేసుకోవచ్చు, పల్లీలైనా వేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు చేస్తున్న దాంట్లో నువ్వులు వేసుకున్నాను కాబట్టి 1/2 కప్పు నువ్వులు వేసుకున్నాను. ఒక 2 టమాటా, 2 క్యాప్సికమ్కి. నువ్వులంతా బాగా ఆయిల్లో వేగిన తర్వాత 1/2 కప్పు ఆనియన్ వేసుకున్నానండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్. ఇది కాస్కో ఆనియన్ కదా, ఇండియాలో వాళ్ళకైతే 2 పెద్ద క్యాప్సికము, 2 టమాటాకి ఒక పెద్ద ఆనియన్ పడుతుందండి. సో ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకున్నాను. తర్వాత ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి బాగా కడుక్కున్న తర్వాత అందులో వేసేసానండి. కొద్దిసేపు బాగా వేగనిచ్చాను. ఈ క్యాప్సికమ్ పచ్చడి అన్నిట్లోకి బాగుంటుందండి. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ, వడల్లోకి కానీ అన్నిటికీ బాగుంటుంది. అన్నిటికీ వేసుకొని తినచ్చండి. మంచిది కూడా, క్యాప్సికమ్ చాలా మంచిది కదా, సో అంతా హెల్దీ పచ్చడిలాగా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అందుకనేసి. తర్వాత ముక్కలుగా కోసుకున్న ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ను చిన్న ముక్కలుగా కోసుకొని అన్నీ వేగిన దాంట్లో వేసుకున్నానండి. వేసుకొని బాగా కొంచెం సేపు మగ్గనిచ్చినాను. క్యాప్సికమ్ కొంచెం మగ్గే వరకు పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కల్ని అందులో వేసానండి. అవన్నీ క్యాప్సికమ్తో బాగా కలిసి బాగా మగ్గే వరకు ప్లేట్ మూసిపెట్టుకొని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవచ్చు అనమాట. నువ్వులు అన్నీ బాగా పడతాయి, టమాటా, క్యాప్సికము, పచ్చిమిర్చి అన్నీ బాగా పట్టే వరకు కొంచెం వేయించుకోవాలండి. తర్వాత బాగా కడుక్కున్న చింతపండును దాంట్లో వేసేసుకున్నాను. వేసేసుకొని చింతపండు కూడా అందులోకి మగ్గిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకున్నానండి. బాగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న దానికి పోపు వేసుకున్నానండి. తర్వాత పోపులో మనకు యాజ్ ఇట్ ఈజ్ మీరు మామూలుగా పోపు ఎలా వేసుకుంటారో అలా వేసుకోవచ్చు. ఆయిల్, దాంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు అండి, అంతేనండి. కొంచెం బాగా వేగిన తర్వాత ఆ పచ్చళ్ళలో వేసి కలిపేశానండి. ఈ పచ్చడి అన్నిటికీ బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సూపర్గా యమ్మీగా ఉంటుందండి. మేము ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణంలో వడలు చేసుకున్నానండి, చిల్లుగారెలు చేశాను. చిల్లుగారెల్లోకి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఈ పచ్చడి. ఒకసారి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.